కొండగట్టు అంజన్న కోటి కోటి దండాలన్నా. జై శ్రీరామ్. కరెక్ట్. సరిగ్గా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ప్రాంతానికి వెళితే మనకి ఈ నినాదాలే మారుమోగుతూ వినిపిస్తుంటాయి కదా. అవును, ఖచ్చితంగా. దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి అనగానే చాలా ప్రాంతాల్లో చైత్ర పూర్ణిమ నాడు వేడుకలు జరగడం మనం చూస్తుంటాం. కానీ సరిగ్గా అదే సమయంలో కొండగట్టులో వాతావరణం చాలా సాధారణంగా ఉంటుంది. చాలా సైలెంట్ గా ఉంటుందనే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అసలైన ఉప్పెన, ఆ భక్తి ప్రవాహం కొన్ని వారాల తర్వాత మొదలవుతుంది. తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు అందించిన సమాచారం ప్రకారం వైశాఖ బహుళ దశమి నాడు కొండగట్లో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతుంది కదా. అవునండి, దానినే పెద్ద జయంతి అంటారు. అదే పెద్ద జయంతి. సో ఈ రోజు మన ఈ డీప్ డైవ్ సెషన్లో మనం విశ్లేషించబోయేది కేవలం ఒక గుడి గురించి కాదు. ఒక సాధారణమైన కొండ ప్రాంతం లక్షలాది మందికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక పెద్ద ఎకనామిక్ ఇంజిన్ లాగా ఎలా మారింది అన్నదే ఈ రోజు మన మిషన్. బయటి నుంచి చూస్తే ఇదొక మతపరమైన ఉత్సవంలా మాత్రమే అనిపిస్తుంది చాలా మందికి. అవును. కానీ మనం ఈ మూలాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే దీని వెనక ఒక పకడ్బందీ సామాజిక వ్యవస్థ దాగి ఉందని అర్థమవుతుంది. ఎంతో లోతైన మానసిక అంశాలు, అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్, ఇంకా ఆ ప్రాంతపు ఆర్థిక ముఖచిత్రం కూడా ఇందులో ఉన్నాయి. నిజమే. ఆ పచ్చని కొండల్లో వినిపించే నినాదం వెనక తరతరాలుగా వస్తున్న ఒక బలమైన సోషల్ బాండ్ ఉంది. వాటన్నింటినీ మనం ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం. ముందుగా ఈ క్షేత్రంలో ఉన్న అతిపెద్ద ఆశ్చర్యం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు ఆంజనేయ స్వామి అనగానే ఒక చేతిలో గద పట్టుకుని లేదా గుండెలు చీల్చి చూపిస్తున్న రూపం గుర్తొస్తుంది. అవును కదా, రెగ్యులర్గా మనం చూసే రూపం అదే కదా. కానీ కొండగట్లో ఉన్న స్వామివారి రూపం ఈ రెండింటికి చాలా భిన్నంగా ఉంది. మన ఆధారాల ప్రకారం ఇక్కడ స్వామివారు శంకు చక్రాలు ధరించుంటారు. దానికి తోడు విగ్రహం వెనుక భాగంలో నృసింహస్వామి ముఖం ఉంటుంది. ఇది చాలా యునీక్. నిజంగా ఒక సూపర్ హీరోకి ఎవ్వరికీ తెలియని రహస్య శక్తులు ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఒకవైపు పరమభక్తుడి రూపం, మరోవైపు ఉగ్రమైన రక్షకుడి రూపం. అసలు ఇలాంటి ఒక అరుదైన కలయిక వెనుకొన్న లాజిక్ ఏమిటి? ఇది చాలా లోతైన అంశమండి. ఆగమశాస్త్రాలు ఇంకా శిల్పకళా కోణంలో చూస్తే ఈ రూపం భక్తులకు ఒక అద్భుతమైన మానసిక భరోసానిస్తుంది. మానసిక భరోసానా? అంటే ఎలాగంటారు? ఏంటంటే శంకు చక్రాలు అనేవి ప్రధానంగా శ్రీమహావిష్ణువుకు సంకేతాలు కదా. కరెక్ట్. హనుమంతుడు శ్రీరామునికి పరమభక్తుడు. రామావతారం అంటే విష్ణుమూర్తి అవతారమే. సాధారణంగా దేవుడి ఆయుధాలను ఒక భక్తులు ధరించడమనేది మనం ఎక్కడా పెద్దగా చూడము. అవును, చాలా అరుదది. కానీ ఇక్కడ తనను నమ్ముకున్న వాళ్లని రక్షించడానికి సాక్షాత్తు ఆ శ్రీహరి శక్తులను కూడా ఆంజనేయుడు తనలో ఇముడ్చుకున్నాడు అనే ఒక బలమైన మెసేజ్ ఈ రూపంలో కనిపిస్తోంది. వావ్! ఇక విగ్రహం వెనుక భాగంలో ఉన్న నృసింహస్వామి ముఖం విషయానికొస్తే నృసింహావతారమనేది ఆకస్మికంగా, అంటే సడన్గా భక్తుడిని రక్షించడానికి ఉగ్రరూపంలో వచ్చిన అవతారం కదా. ఎగ్జాక్ట్లీ, ప్రహ్లాదుడు కోసం వచ్చినట్లు. అవును. సో ముందు భాగంలో ప్రశాంతమైన ఆంజనేయుడు, వెనుక భాగంలో ఉగ్రమైన నృసింహుడు. దీనివల్ల భక్తుల మైండ్లో ఏమని నాటుకుపోతోందంటే స్వామివారు మన కోసం ఎంతటి ప్రశాంతతకైనా లేదా ఎంతటి ఉగ్రరూపానికైనా సిద్ధంగా ఉంటారు అని. అబ్బా, ఒక రకమైన అల్టిమేట్ ప్రొటెక్షన్ అంటారన్నమాట. అదే. అందుకే ఇక్కడి అంజనను కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా అంత ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంటే ఆ రూపం ద్వారానే అంత పెద్ద నమ్మకాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. అయితే ఇక్కడ నాకు సందేహం ఉంది. చెప్పండి. మనం ముందే అనుకున్నాము కదా, దేశమంతా చైత్ర పూర్ణిమ నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటే ఇక్కడ వైశాఖ బహుళ దశమి నాడు ఎందుకు జరుపుకుంటారు? ఒకరికి ఒకటే పుట్టినరోజుంటుంది కదా, మరి క్యాలెండర్లు ఎందుకు మారాయంటారు? దీనికేదైనా పర్టిక్యులర్ రీజన్ ఉందా? ఉందండి. ఈ ప్రశ్న వెనుక మన భారతదేశపు ప్రాచీన కాలమాన వైవిధ్యం దాగి ఉందనే చెప్పాలి. పుట్టినరోజు ఒకటే అయినా దాన్ని లెక్కించే విధానాలు మన దగ్గర ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. అంటే పంచాంగాల తేడానా? అవును. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సౌరమానం అంటే సోలార్ క్యాలెండర్ పాటిస్తారు. కానీ దక్షిణ భారతదేశంలో, అందులోనూ మన తెలంగాణ ప్రాంతాల్లో చాంద్రమానం ఆధారంగా పండుగలు నిర్ణయిస్తారు. రైట్, లూనార్ క్యాలెండర్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది.
కొన్ని క్షేత్రాల్లో దేవుడి జన్మతిథి కంటే కూడా ఆ దేవుడు ఆ ప్రాంతంలో స్వయంభూవుగా వెలిసిన లేదా భక్తులకు సాక్షాత్కరించిన ఆవిర్భావ తిథికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆవిర్భావ తిథి అంటే అపియరెన్స్ డే లాగా అన్నమాట. అవును. మన ఆధారాల ప్రకారమేంటంటే కొండగట్టు ప్రాంతంలో ఈ వైశాఖ బహుళ దశమి అనేది అంజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన సమయమని స్థానిక ప్రజల నాడీ వ్యవస్థలో ఒక ముద్రలా పడిపోయింది. మ్మ్. ఇది కేవలం క్యాలెండర్ల మధ్య ఉన్న డిఫరెన్స్ కాదు, ఒక స్థానిక సంస్కృతి తన ఐడెంటిటీని తన ప్రత్యేకతను కాపాడుకున్న తీరుకు నిదర్శనం. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఏంటంటే ఒక జాతీయ స్థాయి తేదీని బ్లైండ్గా ఫాలో అయిపోకుండా వాళ్ళ లోకల్ నమ్మకాలను బలంగా పట్టుకుని దాన్ని ఒక అతిపెద్ద పండుగగా మలుచుకోవడం విశేషం. ఖచ్చితంగా. అయితే ఈ ఉత్సవాల్లో కనిపించే మరో బ్యూటిఫుల్ ట్రెడిషన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. ఉత్సవాల సమయంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నుండి కొండగట్టుకు పట్టు వస్త్రాలు, అక్షింతలు వస్తాయని మన సోర్సెస్లో ఉంది. చాలా ప్రాముఖ్యత ఉన్న ఆచారం ఇది. ఇది వినడానికి భలే ఉంది కదా. అంటే మన ఫ్యామిలీలో ఒకరికి పుట్టినరోజైతే దూరంగా ఉన్న మరో ఫ్యామిలీ మెంబర్ ఎంతో ప్రేమగా గిఫ్ట్స్ పంపినట్లు అనిపిస్తోంది. అవును కదా. అసలు రెండు వేరువేరు భౌగోళిక ప్రాంతాలు, రెండు వేరువేరు గుడులు, వీటి మధ్య ఈ కానుకల పంపిణీ కేవలం లాంఛనమా లేక దీని వెనుక ఇంకేదైనా లోతైన బంధం ఉందా? ఇది కేవలం ఫార్మాలిటీ కోసమో లాంఛనమో ఎంతమాత్రం కాదండి. ప్రాచీన కాలంలో ఆలయాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలకు అంటే స్పిరిచువల్ అలయన్సెస్కి ఇది సజీవ సాక్ష్యం. స్పిరిచువల్ అలయన్సెస్. రామాయణంలో సీతారాములకు హనుమంతుడికి మధ్య బాండ్ ఎలాంటిదో మనందరికీ తెలుసు కదా. ఒక రాజు తన బంటుకు లేదా దేవుడు తన భక్తుడి పట్ల చూపించే వాత్సల్యానికి భౌతిక రూపమే ఈ భద్రాచలం కానుకలు. వాటిని ఇలా పుట్టినరోజు కానుకగా పంపడం ద్వారా భద్రాచల రావుడి ఆశీస్సులు కొండగట్టు అంజన్నకు ఉన్నాయని చెప్పడం దీని ఉద్దేశం. వావ్, ఇది భక్తుల మీద చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అవునండి, చాలా బలమైన ప్రభావం చూపుతుంది. ఆ పట్టు వస్త్రాలు అలా వస్తున్న దృశ్యాన్ని చూసినప్పుడు ఆ రామాయణ కాలం నాటి ఆత్మీయత ఈరోజుకీ తమ కళ్ల ముందుందని వాళ్ళు ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతారు. నిజమే. అలాగే భౌగోళికంగా చూసుకుంటే తెలంగాణలోని రెండు ప్రధాన క్షేత్రాల మధ్య ఈ బంధం ఒక పవిత్రమైన నెట్వర్క్ను క్రియేట్ చేస్తుంది. ఒక ఆధ్యాత్మిక వారధిలాగా పనిచేస్తుందన్నమాట. చాలా బాగా చెప్పారు. ఇకపోతే ఈ ఉత్సవాలకు వచ్చే జనాల విషయానికి వద్దాం. ఈ పెద్ద జయంతి నాటికి వేలాది మంది భక్తులు 11 లేదా 21 లేదా 41 రోజుల హనుమాన్ దీక్షను విరమించడానికి ఇక్కడికే వస్తారని మూలాలు చెబుతున్నాయి. అవును, భారీ సంఖ్యలో వస్తారు. నా డౌటేంటంటే దీక్ష ఎక్కడైనా చేయొచ్చు, ఎవరు ఊళ్ళో వాళ్లు గుడిలో పూజ చేసుకుని ముగించవచ్చు కదా. కాని ఇన్ని వేలాది మంది ఖచ్చితంగా ఇదే రోజున కొండగట్టుకే ఎందుకొస్తారు? ఆ సామూహిక చర్య వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి? చాలా మంచి పాయింట్ అడిగారు. దీక్ష అనేది బేసిక్గా ఇంద్రియ నిగ్రహానికి సంబంధించిన చాలా కఠినమైన ప్రాసెస్. ఒంటిపూట భోజనం చేయడం, నేలపై నిద్రించడం, చెప్పులు లేకుండా నడవడం, ఇవన్నీ ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా ఒక పర్టిక్యులర్ స్టేట్కి తీసుకొస్తాయి కదా. అవును, ఒక రకమైన డిసిప్లిన్. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ దీక్షను విరమించడం అనేది ఒక ముగింపు కాదు, అదొక అచీవ్మెంట్. దాన్ని ఒంటరిగా ఇంట్లో చేసుకోవడానికి, వేలాది మంది తమలాంటి దీక్షాపరులతో కలిసి ఒకే చోట చేసుకోవడానికి మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఎలా అంటారు? సోషియాలజీలో దీన్నే కమ్యూనిటాస్ అంటారు. అంటే సామాజిక హోదాలు, ఆర్థిక అంతరాలు ఇలాంటివేమీ లేకుండా అందరూ ఒకే రంగు బట్టల్లో ఒకే లక్ష్యంతో ఒక చోట చేరినప్పుడు పుట్టే ఒక సామూహిక శక్తి అది. ఓ, కమ్యూనిటాస్. వావ్, అంటే అందరూ సమానమే అనే ఫీలింగ్ అన్నమాట. ఈ పొడవునా ఉత్సాహంగా ఉంచుతుంది. భలే చెప్పారు. సామాజిక అంతరాలు వేని ఒక సమానమైన స్థితి వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఈ ఉత్సవాల్లో జరిగే శోభయాత్రను మనం ఒకసారి ఊహించుకుంటే అంజన్న విగ్రహాన్ని రథంపై పెట్టి ఆ గుట్ట ప్రాంతమంతా ఊరేగిస్తారని మన ఆధారాల్లో ఉంది కదా. అవునండి, చాలా కన్నుల పండువగా జరుగుతుంది. ఆ సమయంలో భక్తుల నినాదాలతో ఆ ఏరియా అంతా మార్మోగిపోతుందట. ఇక్కడికి కేవలం చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా ఏపీ, మహారాష్ట్ర నుండి కూడా లక్షలాది మంది వస్తారని తెలుస్తోంది. కాని ఇక్కడ లాజిక్ ఏంటంటే భౌగోళికంగా ఇదొక చిన్న గుట్ట, భాషలు వేరు, రాష్ట్రాలు వేరు, అయినా ఇంత భారీ జనసంద్రాన్ని ఆకర్షిస్తున్న ఆ మ్యాగ్నెట్ ఏమిటెక్కడ? ఆకర్షణ అనేది కేవలం ఆ కట్టడంలోనో లేదా ఆ రథం అలంకరణలోనో లేదండి. అది ఆ ప్రాంతం యొక్క పవిత్రత మరియు దానికి ముడిపడి ఉన్న ఆచారాలలో ఉంది.
అంటే ఏవైనా స్పెషల్ ఆచారాలున్నాయా? ఉదాహరణకు చూడండి, మీరు మహారాష్ట్ర లేదా ఆంధ్రా నుండి వస్తున్నారనుకుందాం. అక్కడికి చేరుకోగానే నేరుగా ఎవ్వరూ గుడిలోకి వెళ్ళిపోరు. కొండపైన ధర్మగుండం అని ఒక పవిత్రమైన కోనేరుంది. రైట్, ధర్మగుండం. ఆ నీటిలో స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనానికి వెళ్లాలనేది కఠినమైన నియమం అక్కడ. ఈ ధర్మగుండంలో స్నానం చేయడమనేది కేవలం ఫిజికల్ బాత్ కాదు, ఆ ప్రయాణపు బడలికను, మనసులోని కల్మషాలను కడిగేసుకుని ఒక కొత్త స్థితిలోకి వెళ్లడానికి సంబంధించిన ఒక ఆచారం. ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లాగా. అవును, ఇలాంటి ఆచారాలే భక్తులను భౌగోళిక సరిహద్దులు దాటి వచ్చేలా చేస్తాయి. వాళ్ల భాషలు వేరైనా, అంటే మరాఠీ అయినా, తెలుగైనా, ఆ ధర్మగుండం దగ్గర అందరి భావన ఒక్కటే. ఇదొక అద్భుతమైన కల్చురల్ కన్వర్జెన్స్. ఆధునిక కాలంలో మనం గీసుకున్న రాష్ట్రాల సరిహద్దులు ప్రాచీన కాలం నాటి విశ్వాసాల ముందు ఎలా అదృశ్యమవుతాయో చెప్పటానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సరిహద్దులు అదృశ్యమవ్వడం అనేది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. అయితే ఈ పవిత్రత, ఈ భక్తి ఇదంతా ఒక ఎత్తయితే కొంచెం ప్రాక్టికల్ యాంగిల్లో ఆలోచిద్దాం. లక్షలాది మంది ఒకేసారి ఒక చిన్న గుట్టపైకొస్తే అక్కడ పరిశుభ్రత ఎలా ఉంటుంది? ఆ ధర్మగుండంలో లక్షల మంది స్నానాలు చేస్తే ఆ నీరు స్వచ్ఛంగా ఎలా ఉంటుంది? అసలు ఈ సిస్టమ్ అంతా ఎలా కంట్రోల్ అవుతుంది? ఇదొక లాజిస్టికల్ నైట్మేర్ కాదా? ఖచ్చితంగా. మీరడిగిన పాయింట్ ఏంటంటే, మనం మాట్లాడుకోబోయే అతి ముఖ్యమైన అంశానికి దారితీస్తుంది. ఏ ఆధ్యాత్మిక అనుభవమైనా సజావుగా జరగాలంటే దాని వెనుక ఒక బలమైన వ్యవస్థ ఉండాలి. ఇక్కడే రాష్ట్ర దేవాదాయ శాఖ ఇంకా స్థానిక దేవాలయ కమిటీల పాత్ర బయటపడుతుంది. అంటే ప్రభుత్వ ఏర్పాట్లు. అవును, లక్షల మంది స్నానాలు చేసే ధర్మగుండం నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేయడం, లేదా ఆ నీటిని మార్చడం, ఎండల్లో క్యూ లైన్లల్లో నిలబడే వాళ్లకి చల్లటి తాగునీరు, మజ్జిగ అందించడం, ఎక్కడా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా బారీకేడ్లు పెట్టడం, ఇదంతా ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. వావ్, వింటుంటేనే చాలా టెన్షన్ అనిపిస్తోంది. అవును, అదొక పెద్ద టాస్క్. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు అన్నీ రెడీగా ఉంచుతారు. భక్తుడు కేవలం తన భక్తిపై ఫోకస్ పెట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి ఈ యంత్రాంగమంతా తెరవెనుక అహర్నిశలు పనిచేస్తోంది. అంటే ముందు కనిపించేది దేవుడైతే వెనక ఉండి నడిపించేది ఈ బలమైన సిస్టమ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి. ఆ సమన్వయం లేకపోతే ఇంతటి భారీ పండుగను ఆర్గనైజ్ చేయడం ఇంపాసిబుల్. రైట్. సరే, ఇప్పుడు ఈ పండుగకు సంబంధించిన మరో చాలా ముఖ్యమైన కోణం గురించి చర్చిద్దాం. ఈ ఉత్సవాలు ఆ కొండగట్టు ప్రాంతంలో ఉన్న ఎన్నో చిరు వ్యాపారాల కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయని ఉంది. అవును. పండుగ అనగానే మనం పూజలు, ప్రసాదాల వరకే ఆగిపోతాం. కానీ ఇదొక ఎకనామిక్ ఎంజిన్గా ఎలా పనిచేస్తుందో కొంచెం వివరిస్తారా? ఈ పాయింట్ సమాజానికి చాలా కీలకం. ఆధ్యాత్మికత అనేది ఎప్పుడూ గాలిలో బతకదు కదా, అది సామాజిక, ఆర్థిక అవసరాలతో కూడా లింక్ అయి ఉంటుంది. చూడండి, లక్షలాది మంది భక్తులు 3 రోజుల పాటు ఒకే ప్రాంతంలో ఉంటున్నారంటే వారికి రవాణా సదుపాయాలు కావాలి, నిద్రించడానికి బస కావాలి, ఆహారం కావాలి. దానికి తోడు స్వామివారికి సమర్పించడానికి టన్నుల కొద్ది పూలు, పండ్లు, కొబ్బరికాయలు అవసరమవుతాయి కదా. అవును, అదంతా ఒక పెద్ద బిజినెస్సే. మరి ఇవన్నీ ఎక్కడ్నించొస్తాయి? ఆ చుట్టుపక్కల గ్రామాల రైతుల నుండి, చిన్న చిన్న స్థానిక వ్యాపారుల నుండే వస్తాయి. ఈ ఉత్సవాల సమయంలో జరిగే ఆ కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో వాళ్లకొచ్చే ఆదాయం వాళ్ల ఫ్యామిలీస్ని ఆ తర్వాతి 6 నెలల పాటు పోషించడానికి సరిపోతుందట. అబ్బా, 6 నెలల పాటు వాళ్ళకి జీవనోపాధి. అవునండి. అంటే ఈ ఉత్సవం ఒకవైపు సంస్కృతిని కాపాడుతూనే మరోవైపు సంపదను పంపిణీ చేసే ఒక అతిపెద్ద వేదికగా మారుతోంది. ఆంజనేయస్వామి భక్తుల కోరికలను మాత్రమే కాదు, ఆ ప్రాంతపు సామాన్యుల ఆకలిని కూడా ఈ ఉత్సవాల ద్వారా తీరుస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇది వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఒక గుడి కేవలం ప్రార్థనకే కాదు, అదొక సోషియో ఎకనామిక్ హబ్గా పనిచేస్తుందన్నమాట. అవును కదా. సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ ఈ రెండూ ఒక నాణేనికి ఉన్న 2 ముఖాల్లా కలిసిపోయాయి. మనం ఈరోజు చర్చించిన విషయాలను ఒకసారి క్లుప్తంగా చూసుకుంటే, ఫస్ట్ అంజన్న శంకుచక్రాలు మరియు నృసింహముఖంతో ఉన్న రూపం వెనక ఉన్న సైకలాజికల్ ఇంపాక్ట్ తెలుసుకున్నాం. ఆ తర్వాత క్యాలెండర్లు వేరైనా ఆవిర్భావ తిథికి ఉన్న ఇంపార్టెన్స్, భద్రాచలం నుండి వచ్చే కానుకలు ఆ ఆధ్యాత్మిక దౌత్యాన్ని ఎలా కనెక్ట్ చేస్తాయో చూశాం. అవును.
అలాగే కఠినమైన దీక్షా విరమణ వల్ల కలిగే సామూహిక విముక్తి, ధర్మగుండం పవిత్రత, ఈ ఉత్సవం 3 రాష్ట్రాల ప్రజలను ఎలా ఏకం చేస్తుందో మాట్లాడుకున్నాం. కరెక్ట్. తెర వెనుక ఉన్న యంత్రాంగం, స్థానిక చిరు వ్యాపారులకు ఇది ఎలా ఒక ఎకనామిక్ సపోర్ట్ ఇస్తుందో కూడా మనం స్పష్టంగా చర్చించాం. ఈ ఉత్సవం వెనుక ఉన్న బహుముఖ కోణాలను మనం స్పృశించగలిగాం. ఇది కేవలం ఒకరోజు పండుగ కాదు, అనేక సామాజిక, ఆర్థిక అంశాల కలయిక అని మనకి చాలా క్లియర్గా అర్థమైంది. నిజమే. అయితే ఈ డీప్ డైవ్ సెషన్ని ముగించే ముందు ఒక ఆలోచనను మనందరం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనం ఈ రోజుల్లో టెక్నాలజీ, గ్లోబలైజేషన్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటాం గదా. అవును. చేతిలో ఒక ఫోనుంటే ప్రపంచంలో ఎవరినైనా ఇట్టే కలిపేయొచ్చు అనుకుంటాం. కానీ ఇలాంటి మొబైల్సు, ఇంటర్నెట్ లేని 100 ఏళ్ల క్రితమే ఫలానా రోజున, ఫలానా సమయానికి ఎలాంటి ఇన్విటేషన్స్ లేకుండానే లక్షలాది మంది ఒకే చోట చేరేలా ఒక సిస్టమ్ను మన పూర్వీకులు డిజైన్ చేశారు. ఖచ్చితంగా. ప్రాచీన ఉత్సవాలు భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తూ విభిన్న ప్రజలను ఏకం చేసే ఒక అదృశ్య నెట్వర్క్లా ఎలా పనిచేస్తున్నాయో గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. టెక్నాలజీ అనేది డిజిటల్గా కనెక్ట్ చేస్తోందేమో కానీ ఈ నమ్మకం మనుషులను భౌతికంగా, భావోద్వేగపరంగా కనెక్ట్ చేస్తోంది. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మన నమ్మకాలు కేవలం ఆ గుడి గోడలకే పరిమితం కాకుండా ఒక ప్రాంతపు ఆర్థిక వ్యవస్థను నడిపిస్తూ సమాజాన్ని ఎలా బలోపేతం చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై హనుమాన్, జై శ్రీరామ్, జై ఆ మార్మోగే ప్రతి నామస్మరణ వెనుక ఒక సజీవమైన వ్యవస్థ ఉందన్న వాస్తవాన్ని మనసులో ఉంచుకుంటూ జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై హనుమాన్, జై శ్రీరామ్, జై